అంతర్జాతీయ అమాయక బాధిత పిల్లల దినోత్సవాన్ని ప్రతి ఏటా జూన్ 4న జరుపుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురవుతున్న పిల్లల గురించి, వారి సమస్యలకు పరిష్కరించడం వంటి ఇతరాత్ర విషయాలపై అవగాహన కల్పించడమే ఈ రోజు యొక్క ముఖ్యోద్దేశం. 1982 ఆగస్టు 19న ఇజ్రాయెల్ దురాక్రమణ కారణంగా పాలస్తీనా, లెబనీస్ దేశాల్లో హింస, దోపిడీ, రాక్షసత్వానికి గురవుతున్న వందలాది మంది పిల్లలను చూసి నిర్ఘాంతపోయిన జనరల్ అసెంబ్లీ యుఎస్ వారి జ్ఞాపకార్థం ప్రతి ఏటా ఈ రోజును జరుపుకోవాలని తీర్మానించింది. అలాగే 1997లో జనరల్ అసెంబ్లీ పిల్లల హక్కుల పరిరక్షణ కోసం 51/77 తీర్మానాన్ని ఆమోదించింది. పలు దేశాల్లో పిల్లలపై జరుగుతున్న అమానుషకరమైన హింసాత్మక దాడులు, ముఖ్యంగా ఉగ్రవాదుల చేతుల నుంచి పిల్లలను రక్షించడానికి అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలను మరింత పటిష్టం చేసి పిల్లల హక్కుల ఉల్లంఘనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా యుఎన్ కృషి చేస్తోంది. అంతేకాదు 2030 వరకు పిల్లలపై జరుగుతున్న అన్ని రకాల హింసాత్మక చర్యలను అంతం చేసి వారికి బంగారు భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా అవగాహన కార్యక్రమాలను చేపడుతోంది. ఇక కనీసం 104 మంది పిల్లలు చంపబడ్డారు లేదా వైకల్యానికి గురయ్యారు. వీటిలో 2/3 కంటే ఎక్కువ మంది 2014 మరియు 2020 మధ్య ఉన్నారు. ప్రతి సంవత్సరం సగటున 10,500 మంది పిల్లలు చంపబడ్డారు లేదా వైకల్యానికి గురవుతున్నారు. కనీసం 93,000 మంది సాయుధ నటులచే నియమించబడ్డారు. 2016-2020 మధ్య సంవత్సరానికి సగటున 8,756 మంది పిల్లలు నియామకం మరియు వినియోగాన్ని యుఎన్ ధృవీకరించింది. 25,700 మందికి పైగా పిల్లలు అపహరణకు గురయ్యారు. గత 16 సంవత్సరాలలో 3/2 కేసులు 2014-2020 మధ్య సంభవించాయి. వార్షిక సగటు 2,414. బాలురు 300 మంది ఉన్నారు. అయినప్పటికీ లైంగిక హింస మరియు దోపిడీ ప్రయోజనంతో సహా బాలికలు అపహరణకు గురయ్యే ప్రమాదం ఉంది. 1812లో యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ బ్రిటన్పై యుద్ధ ప్రకటన 79-49 ఆమోదించింది. 1919లో కాంగ్రెస్ యుఎస్ రాజ్యాంగంలోని 19వ సవరణను ఆమోదించింది. ఇది లింగం ఆధారంగా ఓటు హక్కును తిరస్కరించడం లేదా సంక్షిప్తపరచడం సాధ్యం కాదని పేర్కొంది. సవరణను ఆమోదం కోసం రాష్ట్రాలకు పంపారు. 1939లో జర్మనీ నుండి 900 మందికి పైగా యూదు శరణార్థులను తీసుకెళ్తున్న జర్మన్ ఓషన్ లైనర్ ఎంఎస్ సెయింట్ లూయిస్ యుఎస్ అధికారులు ఫ్లోరిడా తీరం నుండి మళ్లించబడ్డారు. 1940లో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఫ్రాన్స్లోని డన్కిర్క్ నుండి దాదాపు 3,38,000 మంది సైనికులను మిత్ర రాజ్యాల సైనిక తరలింపు ముగిసింది. బ్రిటిష్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్ ఇలా ప్రకటించారు: మేము బీచ్లలో పోరాడతాం, మేము ల్యాండింగ్ మైదానంలో పోరాడతాం, పొలాల్లో మరియు వీధుల్లో పోరాడతాం, మేము కొండలలో పోరాడతాం, మేము ఎన్నటికీ లొంగిపోము. 1944లో U-505 ఒక జర్మన్ జలాంతర్గామి దక్షిణ అట్లాంటిక్లో యుఎస్ నేవీ టాస్క్ గ్రూప్ చేత స్వాధీనం చేసుకుంది. 1812 యుద్ధం తర్వాత యుఎస్ నావికాదళం సముద్రంలో శత్రు నౌకను పట్టుకోవడం ఇదే మొదటిసారి. యుఎస్ 5వ సైన్యం రోమ్ను విముక్తి చేయడం ప్రారంభించింది. 1967లో మిషన్ ఇంపాసిబుల్ 19వ ప్రైమ్ టైమ్ ఎమ్మీ అవార్డ్స్లో అత్యుత్తమ నాటకీయ ధారావాహిక, ది మంకీస్ అత్యుత్తమ కామెడీ సిరీస్ను గెలుచుకుంది. 1985లో ప్రభుత్వ పాఠశాలలో ప్రతిరోజు 1 నిమిషం మౌనం పాటించేలా అలాబామా చట్టాన్ని కొట్టివేస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. 1989లో సోవియట్ యూనియన్లో గ్యాస్ పేలుడు 2 ప్రయాణిస్తున్న రైళ్లను చుట్టుముట్టింది. 575 మంది మరణించారు. ఆయన పాడితే దివిలో పారిజాతాలు విరిశాయి. ఆయన గలం నుంచి వెలువడి సప్తస్వరాలు పులకించిపోయాయి. విరహగానమో, విప్లవ గీతమో, భక్తిసారమో ఏదైనా ఆయన పెదవుల నుంచి జాలువారాక సూటిగా మనసుల్లోకి దూసుకెళ్లాల్సిందే. అందుకే ఆయన గాన గంధర్వుడు అయ్యారు. గగనసీమకెగిరిపోయిన ప్రతి గుండెకి గుర్తుండిపోయారు. ఆయనే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.
ఈ పేరు వింటేనే సంగీత ప్రియులకు చెవుల్లో అమృతం పోసినట్టు అనిపిస్తుంది. వందల వేల పాటల్లో మాధుర్యం ఒక్కసారిగా చుట్టుమిట్టి తన్మయత్వంతో ముంచేస్తుంది. భారతీయ సినీ సంగీతానికి వన్నె తెచ్చిన ఎస్పీబీ జయంతి సందర్భంగా స్పెషల్ స్టోరీ. ప్రాణమే గానమై బాలు పూర్తి పేరు శ్రీ పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. 1946లో నెల్లూరులోని కోడిటమ్మపేటలో పుట్టారాయన. చిన్నప్పటి నుంచి పాటంటే ప్రాణం, పాటతోటిదే లోకం. తండ్రి సాంబమూర్తి హరికథలు చెప్పేవారు. అందువల్లే ఆయనకు రాగతాళాలు పరిజ్ఞానం పుష్కలంగా ఉండేది. దాంతో శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాల్సిన అవసరం కూడా రాలేదు. మొదట్లో ఓ మ్యూజిక్ ట్రూప్లో లైట్ మ్యూజిక్ పాడేవారు బాలు. ప్రముఖ నటి ప్రియమణి ఈరోజు జూన్ 4న తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అభిమానులు, స్నేహితులు, సినీ ప్రముఖులు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ప్రియమణి చేతిలో చాలా ప్రాజెక్టులున్నాయి. 2003లో వెండితెరకు పరిచయమైన ప్రియమణి నేటికి అదే హవాను కొనసాగిస్తున్నారు. తన అందం, అభినయంతో జాతీయ అవార్డుతో పాటు ఎందరో అభిమానులను సంపాదించుకుంది. ప్రియమణి సినిమాల్లోనే కాకుండా వెబ్ సిరీస్లలోనూ కూడా ఫేమస్. ఆమె నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్కు దేశవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. బుల్లితెరపై కూడా ప్రియమణి హవా కొనసాగిస్తుంది. పలు డ్యాన్స్ రియాలిటీ షోలకు జడ్జిగా పనిచేస్తూ ప్రేక్షకుల అభిమానం సంపాదించుకుంటుంది. ప్రియమణి పలువురు ప్రముఖ దర్శకులతో పనిచేసింది. రాజ్ కుమార్, షారుఖ్ ఖాన్ వంటి స్టార్ ఆర్టిస్టులతో కూడా కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. కాగా ముస్తఫా రాజ్ను వివాహం చేసుకున్న ప్రియమణి ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్లతో బిజీగా ఉంది. అనిల్ ధీరుభాయ్ అంబానీ ఒక భారతీయ వ్యాపారవేత్త. రిలయన్స్ గ్రూప్కి ఇతను చైర్మన్. రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ పవర్, రిలయన్స్ కమ్యూనికేషన్ వంటి వాటితో కూడిన రిలయన్స్ ఏడీఏ గ్రూప్ 2005 జూన్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నుంచి విడవడింది. ఇతని ప్రధానమైన వ్యాపార ఆసక్తుల్లో 44 FM స్టేషన్లు, భారతదేశ వ్యాప్తంగా ఉన్న DTH వ్యాపారం, యానిమేషన్ స్టూడియో, భారతదేశం అంతటా ఉన్న పలు మల్టీప్లెక్స్లు ఉన్నాయి. ఏ లిస్టెడ్ కంపెనీలోనూ పదవులు నిర్వహించకుండా సెబీ ఆదేశాల మేరకు రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ పదవులకు రాజీనామా చేసినట్లు 2022 మార్చిలో ఆయా సంస్థలు BSEకి వెల్లడించాయి. అనిల్ అంబానీ 1959 జూన్ 4న ముంబై, మహారాష్ట్రలో జన్మించారు. నూతన్ సమర్థ్ బహుళ హిందీ చిత్రాలలో నటించిన భారతీయ నటి. దాదాపు 4 దశాబ్దాల పాటు సాగిన ఆమె కెరీర్లో 80కి పైగా చిత్రాల్లో నటించింది. వీటిలో ఎక్కువగా ఆమె కథానాయికగా చేసింది. ఆమె భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యుత్తమ నటులలో ఒకరిగా పరిగణించబడుతుంది. రొమాన్స్, సాహిత్యం, సైకలాజికల్ మొదలు సామాజిక వాస్తవిక ఇతివృత్తాల వరకు తన సహజ సిద్ధమైన నటన శైలితో నటించి ప్రసిద్ధి చెందింది. నూతన్ ఉత్తమ నటిగా రికార్డు స్థాయిలో 5 ఫిలింఫేర్ అవార్డులను గెలుచుకోగా 1974లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో ఆమెను సత్కరించింది. ప్రశాంత్ యాదవ్ నీల్ కన్నడ సినీ దర్శకుడు. 2014 చిత్రం ఉగ్రం, శ్రీమురళిని సినిమాలు మంచి విజయాన్ని సాధించాడు. తర్వాత ఇతని దర్శకత్వం వహించింది KGF చాప్టర్ 1, 2 అత్యధిక వసూలు చేసిన చిత్రంగా నిలిచాయి. ప్రశాంత్ నీల్ 1980 జూన్ 4న కర్ణాటకలో జన్మించారు. ప్రశాంత్ యాదవ్ నీల్ మొదట్లో ఫిలిం మేకింగ్ చేరాడు. ఉగ్రం అనే యాక్షన్ చిత్రంతో చిత్ర పరిశ్రమలోకి వచ్చాడు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కన్నడలో కెరీర్ మొదలుపెట్టి టాలీవుడ్కు ఎందుకు వచ్చారు? ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. 2014లో అత్యధిక వసూలు చేసిన కన్నడ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. తర్వాత చిత్రం KGF ఒకేసారి 5 భాషలలో విడుదలైన ఈ చిత్రం సీక్వెల్ షూటింగ్ దశలో ఉంది.